టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం. నేను మీ మోహన్ దడ్డ, మీరు చూస్తున్నారు మోహన్ దడ్డ మోటివేషనల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఒక కొండను పిండి చేయాలంటే ఏం చేయాలండి? ప్రతిరోజు తవ్వుకుంటూ వెళ్ళాలి. అలా తవ్వుకుంటూ వెళ్ళడం వల్ల ఆ సమయానికి అది ఖచ్చితంగా పూర్తవుతుంది. అలా కాదు, నేను వారం 10 రోజుల్లోనే ఆ కొండను తవ్వి పిండి చేయగలను అంటే అది సాధ్యమవుతుందా? అది ఖచ్చితంగా సాధ్యం కాదు. కాబట్టి ఒక ప్రాజెక్టును క్లియర్ చేయాలంటే దానికి సరిపోయే ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లోపలే నువ్వు దానిని కంప్లీట్ చేయగలవు. అలాగే ఒక స్టూడెంట్ తన 1 year సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలండి? ఇప్పటి నుండే నువ్వు ప్రిపరేషన్ మొదలు పెడితే నీ పరీక్షల సమయానికి నువ్వు రీచ్ అవుతావు. ఎస్ ఆర్ నో? లేదు, నేను ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వారం రోజుల ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టి సిలబస్ అంతా కంప్లీట్ చేసేస్తాను అంటావా? అదేమైనా సాధ్యమా అండి? నో, ఇంపాసిబుల్. వారం రోజుల్లో కొండను పిండి చేయడం ఎలా సాధ్యం కాదో, ప్రిపరేషన్ లేకుండా సిలబస్ కంప్లీట్ చేయడం అంతే అసాధ్యం. కాబట్టి నువ్వు నీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలంటే ఇప్పటి నుండి ప్రిపరేషన్ అన్నది మొదలు పెట్టాలి. లేదంటే ఫెయిల్ అవుతావు. నువ్వు పరీక్షలు రాసినా రాయకపోయినా ఒకటే. కాబట్టి నువ్వు సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోలేకపోతే నువ్వు ఎప్పుడు ఫెయిల్యూర్ బాటలోనే నడుస్తావు. సక్సెస్ని ఎప్పటికీ అందుకోలేవు.